తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నిషేధిత గంజాయి అక్రమ రవాణాను చాలా వరకు కట్టడి చేశామని, ఇంకా పూర్తి స్థాయిలో గంజాయి నివారించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుందని డీఎస్పీ బి జనార్దన్ రావు చెప్పారు. అలాగే దొంగతనాలు జరగకుండా పోలీస్ గస్తీ వ్యవస్థను పెంచినట్లు ఆయన తెలియజేశారు. దొంగతనాలని అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను తీసుకువచ్చిందని, బయట ప్రాంతాలకు వెళ్లేవారు ముందస్తు సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్లయితే ఆ ఇంటికి పూర్తి రక్షణ బాధ్యతలను సిబ్బంది చేపడతారని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు. LHMS-ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలు అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారని, అలా నడిపే వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని, మరుసటి రోజు పిల్లల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కు పిలిపించి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుందని చెబుతూ, మైనర్ పిల్లలు ఎటువంటి లైసెన్సు లేకుండా వాహనాలు నడపడం నేరమంటూ డీఎస్పీ హెచ్చరించారు. ఇదే విధంగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోవాలని డీఎస్పీ బి జనార్దన్ రావు స్పష్టం చేశారు. అర్ధరాత్రులు అన్నెసరీగా వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. మేము పేరెంట్స్ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పిల్లలు నైట్ టైం బయటకు వస్తే మీ వాళ్ళ వెహికల్స్ మేము సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. ఆ మరునాడు ఉదయం మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, దానికి ఆన్సర్ తల్లిదండ్రులుగా మీరే చెప్పాలి. కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీ పిల్లలకి అర్ధరాత్రి బయటకు రావడం కానీ, బైకుల మీద తిరగడం కానీ చేయకుండా మీరు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గంజాయిని మేము చాలా వరకు కంట్రోల్ చేసాం. ఇంకా అది ఉంది. మీ ఫ్యామిలీల్లో కానీ, మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా గంజాయిని వాడుతున్నారని కానీ, అమ్ముతున్నారని కానీ ఎటువంటి సమాచారం ఉన్నా నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పచ్చు. మీరు ఫోన్ చేసిన విషయం మేము సీక్రెట్గా ఉంచి దాని మీద కంట్రోల్ చేసి యువత గంజాయికి బానిసలు కాకుండా తెనాల్ని, పట్టణ ప్రజల్ని గంజాయి నుంచి విముక్తి చేయడానికి పోలీసు వారి తరఫున మేము ఆ ప్రయత్నం మీరు చేస్తున్నాం. పట్టణ ప్రజలు ఇప్పుడు వైఫై వచ్చింది, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఇళ్ళకి తాళాలు వేసినప్పుడు మాకు చెప్పమని మేము చెప్తున్నాం. మీరు మీ ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళినప్పుడు మాకు చెప్తే మేమే కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ ఇంటిని మేము 24 అవర్స్ కూడా మానిటరింగ్ చేస్తాం. సీసీ కెమెరాలు పెట్టి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి మీ ఇంటిని మేము పరిరక్షిస్తాం. అట్లా కాకుండా మీరు వెళ్ళిపోయిన తర్వాత దొంగతనం జరిగాక రికవరీ కాలేదని మా చుట్టూ తిరగడం కన్నా మీరు ముందే మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు చెప్తే మీ ఇంటిని మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు వచ్చే వరకు జాగ్రత్తగా మా బాధ్యతగా మేము కాపాడుతామని ఇందు ముఖ్యంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సదుపాయాలన్నీ మీరు వాడుకోవాలి. LHR లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మీరు లేకపోయినా మీరు మీ ఇంటిని మా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం నిఘా ఉంటుంది. దానివల్ల మీరు మీ ఇల్లు భద్రంగా ఉంటుందని